బృహస్పతి ధ్రువంత ఇంద్రచ్చ అగ్నిచ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువే అనుకూల్యతాః షట్చక్ర వాహన బహుకరణ సందర్భేన సకల దేవత మరి పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసి పెద్ద ఎత్తున మరి ఈ రోజున ఒక జాతరలాగా ఒక పండుగలాగా తెలంగాణ మొత్తం కూడా యావత్ తెలంగాణ అంతా కూడా హర్షించదగ్గగా మరి ఆయన పిసిసి ప్రెసిడెంట్ వచ్చినందుకు మరి ఎంతో సమగ్రంగా ఉండి చిన్న కులాలను కానీ పెద్ద కులాలు కానీ అందరూ కూడా కలుపుకునే తత్వమైన కాబట్టి ఆయన బాగుండాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా బాగుండాలంటే మరి రాబోయే కాలం ఇంకా ముందుకు పోవాలంటే మరి రాష్ట్రంలో ఒక బస్సు యాత్ర చేయవలసిన అవసరం ఉంది కాబట్టి నేను ఒక తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘానికి ఒక రాష్ట్ర అధ్యక్షుని దేశానికి ఒక ఉపాధ్యక్షుని కాబట్టి ఒక 55 లక్షలతోని బస్సును తయారు చేసి మరి ఈరోజు కాంగ్రెస్కు మనం గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మనం ఎందుకంటే మహేష్ కుమార్ గారు పీసీసీ అయింది కాబట్టి మళ్ళీ రాబోయే టర్మ్ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ప్రచారంలో భాగంగా ముందుకు వెళ్ళాలి మరి కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకెళ్ళాలి రేవంత్ రెడ్డి నాయకత్వం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మరి దీపా మున్షి నాయకత్వం కూడా ముందుకెళ్ళాలి తప్పనిసరిగాని మా వంతు సాయంగా కూడా వాస్తవానికి మా చిన్న కులం తక్కువ సంఖ్య అని చెప్పేసి చాలా వరకు ఇంతవరకు స్వాతంత్రం వచ్చినా కూడా ఎవరికి మనం పట్టించుకున్న వాళ్ళు లేరు కాబట్టి ఏది ఏమైనా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే మరి ఇలాంటి ఒక పీసీ అధ్యక్షుడు మంచిగా ఉండాలంటే కంపల్సరీగా ఎంతో సోమిడు కాబట్టి వాస్తవానికి అందరితో కలుపుకలుగా ఉంటుంది కాబట్టి చిన్న నాయకుడైనా పెద్ద నాయకుడైనా కూడా అందరితో చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు అవకాశం అన్నకు వచ్చింది కాబట్టి తప్పకుండా రాబోయే కాలం కూడా ఏ విధంగా రాజశేఖర రెడ్డి డి శ్రీనివాసరావు ఏ విధంగా అయితే ముందుకు పోయారో అదే విధంగా ముందుకు పోతారని చెప్పేసి నమ్మకంతోనే ఈ రోజున మేము కూడా ఆ ఇంటి నడుపుతున్నామని చెప్పేసి మా సంఘం కానీ మా సొసైటీ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంతా కూడా ఆ ఇంట ఉండి నడిపిస్తామని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం మరి అదేవిధంగా మహేష్ కుమార్ గారికి